పోరాటాలు చేస్తున్న జనాభా ప్రాతిపదికమైన బీసీలకు రిజర్వేషన్లు మా ప్రాతిపదిక అమలు చేయాలని. అది గత పాలకులు ఎవరు పట్టించుకోలేదు, పెడచైనా పెట్టారు, తుంగలో దొక్కారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రము మా బీసీల డిమాండ్లను పరిగణన తీసుకొని నెరవేరుస్తూ ఉన్నది. అటువంటి సందర్భంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము అండగా ఉంటాం. బీసీలు ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారు. అదేవిధంగా ఎప్పటి రుణపడి ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ఈ విధంగా బీసీల కొరకు ఇంత కష్టపడి చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని యావత్తు తెలంగాణలోని బీసీ సమాజము అండగా ఉండాలి, మద్దతు ఇవ్వాలి. ఆ పార్టీని, ఆ నాయకులను, ఈ ప్రభుత్వాన్ని గుండెలో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి ఈ సిరిసిల్ల ప్రెస్ క్లబ్ వేదిక ద్వారా నేను బీసీ శ్రేణులకు పిలుపునిస్తా ఉన్నా. అదేవిధంగా వాడన గ్రామ గ్రామాన మండల హెడ్ క్వార్టర్లలో, నియోజకవర్గ కేంద్రాలలో, జిల్లా కేంద్రాలలో ఎక్కడికక్కడ బీసీ శ్రేణులు, అన్ని బీసీ కుల సంఘాలు ఒక సంబురాలు నిర్వహించాలి. ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం పైన అందరికీ తెలిసే విధంగా సంబరాలు ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవాలని చెప్పి ఇక్కడ నుంచి నేను బీసీ నాయకులకు, బీసీ కుల సంఘాలకు, బీసీ శ్రేణులకు నేను పిలుపునిస్తా ఉన్నా. ఇంకా పోతే ఈ బీసీలకు సంబంధించిన ఈ 42% రిజర్వేషన్ సంబంధించింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వము చాలా క్లియర్గా ఉన్నది, క్లారిటీగా ఉన్నది అమలు చేసే విషయంలో బీసీ రిజర్వేషన్ 42% రిజర్వేషన్లను. ఇప్పుడు వైఖరి కానీ ఈ అంశానికి మద్దతు ఇచ్చవలసిన అవసరము ఇటు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఒక అవకాశం గతంలో బీసీలను మోసం చేసి 22%తో ఎన్నికలకు పెట్టింది కాబట్టి 2018లో దాన్ని అధిగమిస్తూ మేము కూడా బీసీలకు న్యాయం చేస్తాం, మేము కూడా బీసీలకు అండగా ఉంటాము అనే నిర్ణయం తీసుకుంటేందుకు ఒక అవకాశం ఉన్నది. ఇది ఏదైతే నిన్న క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ, ఆ నిర్ణయానికి బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వాలి, కేసీఆర్ మద్దతు ఇవ్వాలి, వాళ్ళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మద్దతు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బీజేపీ పార్టీ ఇప్పుడు ఏదైతే ఈ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశము ఫైలు, ఆ తీర్మానము రాష్ట్రపతి దగ్గర ఉన్నది కాబట్టి బీసీ కులగణన చేస్తాం దేశవ్యాప్తంగా 2027లో అని ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ చెప్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మీ చిత్తశుద్ధిని నిరూపించుకునేందుకు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రి చేస్తామనే ప్రధాన ఎజెండాగా బీజేపీ పోతుంది. కాబట్టి మీరు ఈ బీసీ కులగణన, ఈ బీసీ రిజర్వేషన్లను అమలు చేసి చూపిస్తే మేము హర్షిస్తాము. ఇప్పుడు మీ చేతిలో ఉన్నది రాజ్యాంగ సవరణ కేవలం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది, పార్లమెంట్ సభ్యుల చేతిలో ఉంటుంది. ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఆ పార్లమెంట్ సమావేశంలో ఈ బీసీ బిల్లు, ఈ తెలంగాణ ప్రభుత్వం పంపించిన బీసీకి సంబంధించిన బిల్లును కేంద్రంలో పార్లమెంట్ లో పెట్టి సవరణ చేసి 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి. చట్టబద్ధత కల్పిస్తే మేము ఇప్పుడు ఏ విధంగా ఇంతకుముందు మాట్లాడినామో, కాంగ్రెస్ పార్టీ ఎంత మంచిగా పోయినామో, ఎంత మంచిగా అండగా ఉంటామో అని అన్నామో, అప్పుడు మేము మీకు కూడా మద్దతు ఇస్తాము. లేదు మీరు పార్లమెంట్ లో చట్ట సవరణ చేయరు, దీన్ని మా బీసీలను సంబంధించిన 40% రిజర్వేషన్లకు సహకరించము అంటే మీరు మీ పార్టీని కూడా మేము ఎండగట్టవలసిన అవసరం వస్తుంది. మీరు ఏదో ఆ ప్రెస్ మీట్ మీద పరిమితమై మేము బీసీ ముఖ్యమంత్రి అంటున్నారని చెప్పి ప్రచారంకే అని చెప్పి మేము కూడా ఉల్టా ప్రచారం చేయవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ మీరు ఈ కాంగ్రెస్ పార్టీ బీసీల కొరకు తీసుకున్న నిర్ణయానికి మీరు మద్దతు ఇవ్వాలి, అండగా ఉండాలి. అప్పుడే మేము కూడా స్వాగతిస్తాం అని చెప్పి ఏ పార్టీ అయితే, ఏ గవర్నమెంట్ అయితే బీసీల కొరకు ఆలోచన చేసి బీసీలకు డిమాండ్లకైనా ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉన్న 40% రిజర్వేషన్ల పైన మద్దతు ఇస్తే ఆ పార్టీకే, ఆ ప్రభుత్వానికి మేము మద్దతు ఇస్తాం. లేని వేరే పార్టీలకు, మధ్య పార్టీలకు ఎండగడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 3 దశాబ్దాలుగా ఈ ఉద్యమంలో నేను బీసీ ఉద్యమంలో 3 దశాబ్దాలుగా ఉన్నా. కానీ ఇటువంటి
ఒక మాట ఇచ్చి ఆ మాట ప్రకారము ఎంతవరకైనా ఎంత త్యాగాలకైనా సరే ఎంత బదనామైనా సరే మేము బీసీల కొరకు చేస్తామనే పార్టీని మాత్రం ప్రభుత్వం మాత్రం ఇప్పుడే చూస్తున్నా, నా అనుభవంతో చెప్తున్నా. కాబట్టి అదే మాట మీద ఇంకా కూడా మీరు ఈ మధ్యలోనే గవర్నర్ పంపి ఆర్డినెన్స్ తీసుకొచ్చి జీవో తీసుకొచ్చి ఎన్నికలు పోతామంటారు. కాబట్టి అదే మాట మీద చివరి దశకు వచ్చింది కాబట్టి ఆ మాట మీదనే ఉండి ఎన్నికల నోటిఫికేషన్ కు ఎలక్షన్ కమిషన్ కు సిఫార్సు చేయాలని చెప్పి తెలియజేస్తూ మిగతా పార్టీలు ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఎవరి కోర్టు పోకుండా మేము కూడా బంధతిస్తామని చెప్పి బహిరంగంగా ప్రకటన చేయాలని చెప్పి తెలియజేస్తూ మా పోరాటాల ఫలితమే ఈ రిజర్వేషన్ల అంశం. మేము ఇది 42% రిజర్వేషన్లు అమలు చేయాలని, కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని మా జాతీయ అధ్యక్షుడు జాదవ శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా గత 18 నెలలుగా మేము వెంబడిస్తా ఉన్నాం, మేము ఫాలో అప్ చేస్తా ఉన్నాం, మేము ఉద్యోగిస్తా ఉన్నాం. ఒక దిక్కు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం, మంచి పనులు చేస్తారు కాబట్టి మేము పోయి సపోర్ట్ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి. ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి ఇక చివరగా ఈ రిజర్వేషన్ అంశం అనేది చివరి అంకానికి వచ్చింది. కాబట్టి ఇంత కష్టపడ్డ మీరు ఇది తుదిగా ఈ 42% రిజర్వేషన్ అమలు చేస్తారని ఆశిస్తూ, ఆ విధంగా ఇంత మంచి నిర్ణయం తీసుకున్న స్వాగతిస్తూ మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది సెలవు చేసుకుంటున్నా. జై బీసీ.